బుజ్జమ్మా, ఏంటి యాదమ్మ? నువ్వు సారు బయట ఏం మాట్లాడుకున్నారు? మా స్కూల్ విషయాలు మాట్లాడుకున్నాం. అంతేనా? మరి సార్ నేను హగ్ చేసుకుని ముద్దు పెట్టారు? సార్కి నేనంటే ఇష్టం కదా, అందుకే హగ్ చేసుకొని ముద్దు పెట్టారు. సార్కి నువ్వేదో ప్రామిస్ చేసావు, అదంతా ఏంటి? నాకే ప్రాబ్లం వచ్చినా చెప్పమని సార్ నాతో ప్రామిస్ చేయించుకున్నారు. అంతా అంతేనా? ఇంకేం లేదా? అంతే యాదమ్మ, ఇంకేం లేదు. ఏంటో బుజ్జమ్మ, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఎందుకు? అంజు పాపకేమో నాన్నున్నారు, నీకు లేరు. అవును, నాన్న లేనందుకు నాకు బాధగానే ఉంది. మీ నాన్నెవరో నీకు తెలుసుకోవాలనుందా? ఉంది. మీ నాన్నెవరో నేను చెప్పనా? నీకు తెలుసా? తెలుసు. ఎవరు మా నాన్న? అమరేంద్ర సారే మీ నాన్న. తెలుసు. తెలుసా? ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. ఏంటి, మీ అమ్మ చెప్పిందా? అవును, అమరేంద్ర సార్ని మా నాన్న అనుకోమని మా అమ్మ చెప్పింది. అనుకోవటం కాదు, నిజంగా సారే మీ నాన్న. నిజంగా సరే మా నాన్న అనుకోమని కూడా మా అమ్మ చెప్పింది. సీరియస్ గా సారే మీ నాన్న బుజ్జమ్మా? సీరియస్ గా సరే మా నాన్న అనుకోమని అమ్మ చెప్పింది. నీకెలా చెప్పాలి తల్లి? ఆయనే మీ నాన్న అనుకోవటం కాదు బుజ్జమ్మా, నిజంగా సీరియస్ గా ఆయనే మీ నాన్న, నిన్ను కన్న తండ్రి. చెప్పిందే ఎన్నిసార్లు ఎందుకు చెప్తావు యాదమ్మ? సర్నే మా నాన్న అనుకోమని మా అమ్మ చెప్పింది. సర్లే, అలాగేలేమ్మా, వెళ్ళు. నాన్న గురించి అమ్మ ఎందుకు దాచిందో తెలీదు. అమ్మ చెప్పే వరకు నాన్నెవరో నాకు తెలిసినట్టు నేనెవ్వరికీ చెప్పకూడదు. ఏంటి చంబా, ఆ పిల్లకి ఫోటో చూడమని చెప్పావా? కాదు, డైరెక్ట్ గా నిజమే చెప్పేశాను. ఏంటి, అమర్ తన ఫాదర్ అని బుజ్జమ్మకు చెప్పేశావా? అసలు బుద్ధుందా నీకు? అలా డైరెక్ట్ గా చెప్తే బాగీతో ప్రాబ్లం అని చెప్పాను కదా, ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు. అంత టెన్షన్ అవ్వకు, నేను చెప్పింది బుజ్జమ్మ నమ్మలేదు. ఏంటి? అమరేంద్ర సార్ని వాళ్ళ నాన్న అని అనుకోమని బుజ్జమ్మకి బాగి చెప్పిందంట. ఆ పిల్ల చిలకలాగా చెప్పిందే చెప్తుంది, అదే మాట చెప్తుంది. అమర్ తన ఫాదర్ అని అనుకోవడం ఏంటి? అమరే తన నిజమైన ఫాదర్ అని చెప్పలేదా నువ్వు? మూడు సార్లు చెప్పాను, ఆ పిల్ల నమ్మలేదు. నువ్వు సరిగ్గా కన్విన్స్ చేయలేదేమో. నువ్వు కన్విన్స్ చేయలేదు, సరిగ్గా చెప్పలేదు. ఈ మాటలు ఇవన్నీ వద్దు మనోహరి. రణవీర్ వచ్చి అమరేంద్ర దృష్టి మళ్లించడానికి, అమరేంద్రకి బాగీకి మధ్య గొడవలు పెట్టాలని నువ్వు వేసిన ప్లాన్లన్నీ వేస్ట్. ఇవన్నీ వర్కౌట్ అవ్వదు. నువ్వు కాస్త తెలివిగా ఉంటే వర్కౌట్ అయ్యేది. ఏంటి తెలివిగా ఉండేది? నాకంటే నీకంటే ఆ బాగీ చాలా తెలివైంది. బాగీ కంటే దాని కూతురు ఇంకా తెలివైన దానిలా ఉంది. వాళ్ల ముందు నీ ఆటలు సాగవు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా అమరేంద్రతోనే తేల్చుకో, అదే నీకు మంచిది. ఇదంతా కాదు మనోహరి, నీ సమస్యకి అడ్డదారుల్లో పరిష్కారం రాదు, రహదారిలోనే వెళ్ళు. అర్థమైందా? ఓకే, నువ్వు చెప్పినట్టు అమరేంద్రతోనే తేల్చుకుంటాను. ఎవరో లైట్ వేసింది. కళ్ళు తెరిచి చూడు రణవీర్, కనిపిస్తాను.
నన్నెందుకు ఇక్కడ బంధించావు? నన్నెందుకు చీకట్లో బంధించావు? నీకేం కావాలి? నువ్వు చెయ్యకూడని తప్పు చేసావు రణ్వీర్. నా ఫ్యామిలీని టచ్ చేయకూడదని చెప్పాను. ఆకాష్ కండిషన్ తెలిసి కూడా ఎత్తుకొని వెళ్ళిపోయావు. ఆకాష్ని చావంచుల దాకా తీసుకెళ్ళావు. నువ్వు అన్ని లిమిట్స్ క్రాస్ చేశావు. మరి నువ్వు చేసిందేంటి? నా కూతురిని ఇస్తానని చెప్పి ఆశ పెట్టి మోసం చేశావు. నీకు కావాల్సింది నీ కూతురు కాదు, ఆస్తి. అది నీకెందుకో? నీకు కావాల్సింది నా వైఫ్ ఎవరో తెలియాలి, అంతే కదా? నేను చెప్పను. నా కూతురిని నాకు ఇచ్చేంత వరకు నేను ఏ విషయం చెప్పను. నిన్ను చెప్పమని నేను అడగలేదే, నేనే తెలుసుకుంటాను. ఎలా తెలుసుకుంటావు? లోపలికి రండి డాక్టర్. త్వరగా స్టార్ట్ చేయండి. ఓకే. ఏం చెప్పబోతున్నారు? నన్నేం చెప్పబోతున్నారు? అరవద్దు. అసలు అసలు నాకేమిస్తున్నారు? చెప్పమార్. టెన్షన్ అవ్వకు. పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి నిన్ను చంపట్లేదు. మరి అదేంటి? ట్రూత్ సీరం. ఆ ఇంజెక్షన్ ఇస్తే నువ్వు నిద్రపోయి నీలోని నిజాల్ని మేల్కొలుపుతావు. వద్దు వద్దు అమర్, వద్దు రాథోడ్, వద్దు అమర్, చెప్పే వద్దు. నువ్వు క్రైమ్ చేస్తున్నావు అమర్. నీ పై అధికారులు తెలిస్తే నిన్ను కోర్టు మార్షల్ చేస్తారు. నీలాంటి క్రిమినల్స్తో ఇలాగే నిజాలు చెప్పిస్తారు రణ్వీర్. నువ్వేం చేసినా సరే నేనేది నిజం చెప్పను. నేనేం చెప్పను. రాథోడ్ వదులు అమర్. అమర్